శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే ఈ 17వ అధ్యాయంలో 5వ శ్లోకాన్ని చదువుకుందాం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపః జనాః దంభ అహంకార సంయుక్తాః కామ రాగ బలాన్వితాః. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. 6వ శ్లోకం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చ ఏవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. 7వ శ్లోకం. ఆహారతు అపి సర్వస్య త్రివిధః భవతి ప్రియః యజ్ఞః తపః తథా దానం తేషాం భేదం ఇమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. 8వ శ్లోకం. ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. ఓం తత్సత్. జై గురుదేవ్.